నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాలు. చెల్లూరు గ్రామంలో టూకేరన్. వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన. మరణంపై నిపుణుల బృందంతో విచారణ మొదలు. హంద్రీనీవాను వెడల్పు చేయడంతోనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుంది. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి స్పష్టం. ఏలేశ్వరంలో కాకినాడ జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం. సస్పెండ్ చేసిన డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా మండపేట ఎస్సీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ గజలక్ష్మి ఆదేశాల మేరకు మండలంలోని చెల్లూరు గ్రామంలో టూకేరన్ నిర్వహించారు. సూపర్వైజర్లు విష్ణుకుమారి, సునీతల ఆధ్వర్యంలో నిర్వహించిన టూకేరన్లో మండలంలోని వివిధ సెక్టార్ల సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని మహిళల హక్కులు, సమానత్వం, సాధికారతలపై నినాదాలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు, మా డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు వారం రోజు మార్చి 1 నుంచి వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు టూకే రన్ అన్నది నిర్వహించడం జరిగింది. దాంతోపాటు స్లోగన్స్తో మహిళలకు అవగాహన కల్పించడం, అలాగే లింగ సమానత్వం అనేది ఉండాలని, సాధికారత అనేది జరగాలని కూడా ఇవాళ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న మహిళలు అందరూ హాజరవడం అయిందండి. వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన. రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికీ ప్రధాన సాక్షులు 5గురు చనిపోయారు. ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దర్యాప్తు కొనసాగుతోంది. సాక్షుల మరణంపై నిపుణుల బృందంతో విచారణను మొదలు పెడుతున్నామని పేర్కొన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనం అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 2024 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సైంటిఫిక్ గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్లో అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఇంకా ఈరోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. హంద్రేనివాను వెడల్పు చేయడంతోనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. సీమ ప్రజాప్రతినిధులు రాజకీయాలను పక్కనబెట్టి ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని కోరారు. శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా అనంత మాట్లాడుతూ రాయలసీమ అంటేనే కరువుకు నిలయం, ఇక్కడ వలసలు ఎక్కువ, రైతుల ఆత్మహత్యలు ఎక్కువే, సీమ సస్యశాలం కావాలన్నా బాగుపడాలన్నా నీరు చాలా అవసరం. దశాబ్దాల క్రితం నుంచి రాయలసీమకు కృష్ణా జిల్లాలో తరలిస్తేనే ఉపయోగమని అనేక పోరాటాలు జరిగాయి. ఇక్కడి భూములు సారవంతమైనవి. తుంగభద్ర నుంచి మనకు నీరు వస్తూ ఉన్నా ఎగువన అనేక డ్యాంలు నిర్మించడం వల్ల ఆ నీరు కూడా తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ రాయలసీమ సస్యశ్యామలు కావాలన్నా, ఈ రాయలసీమ కూడా బాగుపడాలంటే నీళ్ళు అనేది కూడా చాలా అవసరం. అందుకోసం ఇప్పుడే కాదు, పూర్వం నుంచి కూడా స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా రాయలసీమకు ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా మెకంజాట్ల వాళ్ళు కూడా ఇక్కడ రాయలసీమకు అనేది కూడా కృష్ణా జలాలు మళ్లించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ నుంచి ఈ కరువు ఇవన్నీ కూడా పోతాయి. నీరు అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి, రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ, కానీ ఇది నీరు మాత్రం లేదు. నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి. వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర నుంచి కూడా, తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నా ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పైవైపు అంటే తుంగభద్ర డ్యామ్కు పై వైపులోనే అనేకమైన డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాను కూడా తుంగభద్రలో కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్లనే రాయలసీమ తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది. అందరూ మాటలకు మాత్రం పరిమితమైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి 40 టీఎంసీలతో సామర్థ్యంతో 4 జిల్లాలకు, దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, తర్వాత రోసయ్య గారు వచ్చిన, ఆ తర్వాత మళ్ళీ కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన, కడకు 2012లో ఆ కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి అందిరిని ద్వారా జీడిపల్లికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి 40 టీఎంసీలు కాదు, అవసరం వస్తే 80 టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిగా 40 టీఎంసీలు వచ్చి 3850 క్యూసిక్ల కెపాసిటీతో సామర్థ్యంతో ఆ కాలువ తవ్వితే ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు 12 పంపులు 350 క్యూసిక్లతో ఉన్నా కానీ నీరు వస్తానేది మాత్రం 2200 జీడిపల్లికి. కాబట్టి దాన్ని 3850 చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా, ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అడిగితే, ప్రజాప్రతినిధులు అడిగితే 10,000 12,000 చేయమంటే 6,300 చేసిండేది. కానీ ఈరోజు కనీసం 6,300కైనా కానీ వెడల్పు చేస్తారేమో అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కానీ ఊహించలేదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు 6,300 చెప్పాడు, కానీ మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా, రాయలసీమ ప్రజలు కోరేది, అన్ని రాజకీయ పార్టీలు కోరేది 10,000 12,000 క్యూసిక్లు కాబట్టి అంత చేస్తాడో అని చెప్పి అనుకునే తరుణంలో 6,300 కాకుండా ఇంకా కూడా 3,850 ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు ఏలేశ్వరంలో కాకినాడ జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం ఏలేశ్వరం ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు రమణరాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె శ్రీనివాసరాజు, జోనల్ అధ్యక్షులు జిఎంఆర్ రాజు, జోనల్ కార్యదర్శి ఏ రామారావులు హాజరయ్యారు. సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ కడప జిల్లా ఆర్టీసీ అధికారులు ఉద్యోగులకు విధిస్తున్న అన్యాయమైన అక్రమ పనిష్మెంట్లను దుయ్యబట్టారు. ముఖ్యంగా ఏలేశ్వర డిపో మేనేజర్ డ్రైవర్ ఎస్వి రమణను, కాకినాడ డిపో మేనేజర్ డ్రైవర్ ఆర్ అబులను 1/2019 సర్క్యులర్కు విరుద్ధంగా సస్పెండ్ చేయడం, వీసీ అండ్ ఎండీ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం ఏమిటని, ఇంకా ఉద్యోగులు ఇతర డిపోలకు రివీలింగ్ పేరుతో ఏకపక్షంగా పంపివేయడం ఏమిటని ఆయన అన్నారు.
సస్పెండ్ చేసిన డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కార్యదర్శి ఏవీ రావు, ఏలేశ్వరం డిపో అధ్యక్షులు కె కామేశ్వరరావు, కార్యదర్శి కె త్రిమూర్తులు, కాకినాడ డిపో అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి చక్రవ్, తుని డిపో అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు, కార్యదర్శి సాయిరాం, ఏలేశ్వరరావు, కాకినాడ తుని డ్రైవర్లు, కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మిత్రులు రాజు గారు, సమావేశానికి అతిథులు, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు సిసిఎస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసరాజు గారు, నా సహచర రాష్ట్ర కమిటీ నాయకులు గంగాధర్ గారు, పద్మ గారు, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు రాజు గారు, రామారావు గారు, వేదిక అందించినటువంటి జోనల్ కమిటీ, జిల్లా కమిటీ, అన్ని డిపో కమిటీ కార్యకర్తలకు, సోదరు సోదరిమణులందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సమావేశం తాలూకు ఉద్దేశం నా ముందు మాట్లాడిన వక్తలు మాకు చెప్పి ఉన్నారు. మీకు ప్రధానంగా ఈ కాకినాడ జిల్లా ఉద్యమం దాదాపు 14 రోజుల నుంచి ఉద్యమం జరగడం, ఏలేశ్వరం డిపోలో అన్యాయంగా ఒక డ్రైవర్ను సస్పెండ్ చేయటం, దానికి సంబంధించి మన డిపో కమిటీ ఉద్యమం పాత్ర తీసుకోవడం, దానికి సపోర్టుగా ఇప్పుడు ఉన్నటువంటి మరి ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం కూడా సపోర్టెడ్గా మన ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు ఆ సోదరులకు కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ఎందుకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఆల్ ఈడీస్ ఎండీ గారు మీటింగ్ పిలిచినప్పుడు, రివ్యూ అయినప్పుడు స్వయంగా ఎండీ గారు చెప్పిన మాట, ఆర్టీసీ ఉద్యోగులను మాత్రం చక్కగా చూసుకోండి, సమస్య రానివ్వండి, భరోసాగా ఉండండి అని చెప్పాడని రాష్ట్ర మన బీసీఎన్ ఎండీ గారే స్వయంగా చెప్పడం జరిగింది మొత్తం. మరి ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే అనేక సంవత్సరాలు పనిచేసేటువంటి కండక్టర్స్, డ్రైవర్స్ విషయంలో ఏలేశ్వరం విషయం తీసుకు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళే డ్యూటీలో రాజమండ్రి తర్వాత 6-7 స్టాపులు ఉన్నాయి. రాజమండ్రిలో బస్సులో ఒకేసారి 40 పైబడినటువంటి పాసింజర్లకి టికెట్ కొడుతుంటే మాకైనా తెలంగాణ ఏమో అర్థం కాదు, కానీ ఏలేశ్వరం డిపో బస్సు కాబట్టి మీ టైం అయిపోయింది పక్కన పెట్టించి మళ్ళీ ముందుకెళ్ళే టికెట్లు కొట్టుకోవాలి. ఇందులో ఎవడికి కొట్టాడు తెలియదు, డ్రైవర్ స్టీరింగ్ మీద ఉంటాడు, కండక్టర్ వేరే ఉన్నాడు, ఏమన్నా అతనే స్టీరింగ్ పట్టుకోవాలి, అతనే టికెట్ చూసుకోవాలి. ఎవడు ఎక్కుతాడో తెలియదు, ఎవడు దిగుతాడో తెలియదు. ఆ స్టేజ్లో ఎన్ని టికెట్లు ఇష్యూ అయినాయి? 40 పైన అక్కడే ఇష్యూ అయినాయి. అక్కడ ఉన్నటువంటి సందర్భం కానీ, సిచ్యువేషన్ కానీ, మహిళ స్కిట్ అవటానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ డ్రైవర్ చెప్తున్నప్పటికీ, దాని తర్వాత ఈ టికెట్ ఇక్కడి నుంచి విజయవాడ వరకు వెళ్ళాలి. దాని తర్వాత ఎన్ని స్టేజ్లు ఉన్నాయి నీకు? శాంతియుత పోరాటం చేస్తున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు సాగదీస్తే ఈ సమస్య ఇక్కడితో ఆగదని మాత్రం స్పష్టంగా చెప్పాల్సి. మీకు కోరుకుంటే ఇది ఎవరో ఇంకా సాగదంతో అనుకుంటే ఈ జోన్ కాదు, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఇవ్వడానికి కూడా అస్మాత్ ఆలోచించుకోండి. మీరు అనుకోవచ్చు ఏం చేస్తారు అని, ఏం చేస్తారు అనుకుంటున్నారమ్మా మీరు? ఇవాళ మీతో కాదు, అవసరమైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య సెటిల్ చేసే సత్తా నేషనల్ మంత్రి మీకు అందులోనే మాత్రం ఈ సందర్భంగా చేస్తుంది. ఏం సమస్య, దేని గురించి చేస్తున్నాం ఉద్యమం? మీ ఎండీ గారు ఇచ్చారు ఆదేశాలు. ఏమిచ్చాడు? 1/19 ఇంప్లిమెంట్ చేయమన్నాడు. నువ్వు లేదన్నవా? రేపు మా సోమవారం వస్తున్నారు కదా మా వాళ్ళు, ఎండీ గారు 1/19 క్యాన్సిల్ చేసిన కాగితం చేపించి నేను అడగను, అక్కడ తెలుసుకుంటా. చూపించు, లేదే చూపించవా? లేదన్నావు కదా. గవర్నమెంట్లోకి వచ్చినాక లేదు అని కదా మీరు చెప్పే సమాధానం. గవర్నమెంట్లోకి వెళ్ళారు కాబట్టి ఇదే ముఖ్యమంత్రి గారు 2019లో ఇచ్చినటువంటి సర్క్యులర్, ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి, ఆనాటి రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి 1/19 సర్క్యులర్ మేము రద్దు చేశామని ఏ అధికారికైనా దమ్ము ఉంటే రాసివ్వండి, 1 hour లో ఈ గవర్నమెంట్ లో తెచ్చే సత్తా ఈ అసోసియేషన్ ఉంది మాత్రం స్పష్టంగా. నీకు నచ్చితే ఒక రకమైన నిర్ణయమా, నీకు నచ్చబోతే ఒక రకమైన నిర్ణయం. ఏం నిర్ణయాలు అయ్యి?
పాపం ఈ డిప్యూటీఓ గారు పాపం కాకినాడలోనే ఉంటాడు, ఆయన హెడ్ క్వార్టర్ అక్కడే. కాకినాడ నుంచి అలాగే చెప్పారు కదా 20 రూపాయలు కాకినాడలో 20 రూపాయలకి సస్పెండ్ చేశారు. మళ్ళీ 295 అనుకుంటే ఇక్కడ అమలాపురంలో 175 రూపాయలు సస్పెండ్ చేశారు. 295 రూపాయలకి 175 రూపాయలు ఉద్యోగం జరుగుతుంది. 20 రూపాయలు సస్పెండ్ చేస్తే అటు శుభ్రంగా చెప్పాడు కదా రామారావు. అది అక్కడ తోడేళ్ళ ఇంటి దగ్గర, మాంగారి ఇంటి దగ్గర, ఆర్సులు బూర్లు గారి ఇంటి తిరుగుతున్నాడు ఆయన. ఇక్కడ మరి ఇక్కడ నుండి డిపో సెక్రటరీ కుమార్ గారు ఏదేశం సంబంధించి గతంలో మనం సాయం చేసేమనో లేదని తప్పదు, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏదేశం డిపో జరగలేదనో ఆయన కూడా మనతో పాటు ర్యాలీ అవుతున్నందుకు ఆయనకు ఆ డిపో కమిటీకి ధన్యవాదాలు. ఎందుకంటే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సహకరించకపోయినప్పటికీ ఆయన చేస్తున్నాం. మరి రాష్ట్ర కమిటీ పరిస్థితి ఏంటి? 1/19 సెక్టర్ అమలు జరపడానికి ఈడీఏ గారు కింద అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చారని ఒక మెసేజ్ పెట్టారు. చూసారా? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాన సుఖీభావ ఇవ్వకుండా ప్రజలు నారా చంద్రబాబు నాయుడు చీటింగ్ చేశాడని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఉద్యోగ కల్పన పైన అబద్దాలే చెప్పారన్నారు. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అగా నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు ఎగ్గొట్టాడు, ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. దీన్ని ఏమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్లో పెట్టారు కేటాయింపు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా, అన్నదాత సుఖీభవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తామన్నారు. ఏది? ఇంతవరకు లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి 20,000 మాత్రం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనం చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేశారు. 48,000 ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి సందర్భాన్ని మనం. సరే, ఉచిత బస్సు అంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్సు లేదు, ఏమీ లేదు. మహిళలకి ఏం ఉచిత బస్సు ఇస్తాం, మీరు ప్రయాణం చేయొచ్చు అన్నారు, అది చేయలేదు. దానికి 3,000 కోట్లు కేటాయించాలి, బడ్జెట్లో లేదు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఇక దీపం పథకం సంగతి చూడండి.
ఆత్మకూరు మండలం గండ్లవీడు గ్రామం నుండి రీసీపల్లి వరకు వేస్తున్న రోడ్లో గండ్లవీడు గ్రామ రైతులు తమ సెటిల్మెంట్ పొలాల్లో తమకు తెలియకుండా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రోడ్లు వేస్తున్నారని దాదాపు 30 మంది రైతులు డాక్టర్ రోడ్డును దున్నేశారు. గండ్లవీడు గ్రామంలోని 183 సర్వే నంబర్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్లు తమ ఇష్టం వచ్చినట్లు రోడ్లు వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు కనీసం ఒక మాట అయినా చెప్పకుండా కాంట్రాక్టర్ బలవంతంగా రోడ్డును పొలాల్లో నిర్మించడం ఏంటి అని, ఇలా రోడ్డు పొలాల్లో వేయడం వల్ల తమ జీవనోపాధికి విఘాతం కలిగిస్తోందని తక్షణమే అధికారులు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో మిగతా రైతులతో కలిసి ఆత్మకూరులోని అధికార కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. బ్యాడ్ని వేసారు. ఆ పక్క వాళ్ళ బంధువులు వదిలి నూకి ఫుల్గా వదిలేసారు. మా బ్యాడ్ని కానిచ్చారు. వాళ్ళు ఆడ చేసారు, ఈ పొలంలో ఎడ్ చేశారు. నా మీద బాగా వాళ్ళ కక్ష. 30 మంది రైతులు ఉన్నారు. ఎవరు ఇది? గండ్లవేడు. ఇది గండ్లవేడు 30 మంది రైతులు ఉన్నారు. ఎవరిని సమాధానం లేకుండా దౌర్జన్యంగా రోడ్డు వేసుకొని పోతున్నారు. మాకు అసలు కనీసం వీటి మాట్లాడి కూడా మాట్లాడలేదు సార్. ఎంఆర్ఓ కాడి సరే రోడ్డు కలుసుకొని పోతుంటే సరే సరే అని అంటుంటాడు. అవన్నీ ఇంకా మాకు పూసి లేదు. వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఏది చేసినా జరుగుతుంది. ఎవరి కాంటాక్ట్ ఎవరు? దర్శన్ నాయుడు. జేసీబీ రావట్లే. జేసీబీ వాళ్ళ సొంతది ఉంది. ఏ జంకాడు జంకాడు వచ్చి లోడుకుంటారు. సొంతది అయిపోయా. మా ఊరు రావాలా జేసీబీ ఏదైనా పక్కకు దోపిద్దాం అన్నా కానీ ఈ చుట్టుపక్కల ఊరిని రానియటంలే. జేసీ పోల్ని ఇది ఆనమరికి పెట్టి న్యాయం జరగాలి మీకు. అది సర్వే నెంబర్ వచ్చి 183 గండ్లవేడు పొలం. 30 మంది రైతులు ఉంటా. ఆ మాట అంటే ఇట్లా పుట్టు తిరిగితే ఎడల్పు రావాలా, ఈ పక్క పుట్టు తిరిగితే సమాధానం చెబుతాను. బ్యాన్ని కట్టి పోతారంటే 10 లక్షలు అవుతుంది బ్యాన్ని సార్. దానికి బ్యాన్ని ఆనిచ్చి డ్యూటీ సగం బ్యాన్ని కొట్టిండు. ఆడికి పోవాలి. అదే ఈ పక్క వాళ్ళ బంధువులు ఉండరు. ఆ పక్క ఆ సైడు వాళ్ళ బంధువులు వదిలికి మా బ్యాన్ని తగిలిచ్చారు. అంతా ఉమ్మడిగా భిన్నాలు కూడా లేవు. ఎంత నష్టమైంది మీకు మొత్తం మీద? ఎంత నష్టం అంటే ఇప్పుడు సుమారు మేము కొలతలేదు. ఇది ఎకరా వచ్చి 10 లక్షలు అమ్ముతుంది సార్. ఇదే ఇప్పుడు పొలం ఏడుందో డబ్బులు సంపాదించుకున్నారు కానీ పొలం ఏం లేదు కదా. 10 లక్షల రూపాయల పొలం సమాధానం లేకుండా రోడ్డు పోసుకొని పోతున్నారు. మన్యం పార్వతీపురం జిల్లా నాయకులకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెలో పిఠాపురం పోస్టర్లను అరకు పార్లమెంటు సమన్వయకర్త వంపూరి గంగులయ్య ఆవిష్కరించారు. కురుపాం నియోజకవర్గం సమన్వయకర్త కె మలేష్, మండల నాయకులు, కార్యనిర్వహణ కమిటీ కోఆర్డినేటర్, మిగిలిన కార్యవర్గం పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త, స్టేట్ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ నిబ్రామ్, కాపు డైరెక్టర్ జి సత్యబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగులయ్య మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత మనం విజయం సాధించిన తర్వాత జరిగే మొదటి ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని తెలిపారు. పాల్గొన్న నియోజకవర్గం కురుపాం నియోజకవర్గం జనసేన బృందానికి ఎలాంటి అవసరం ఉన్నా సహాయం చేయడానికి పాల్గొన్న నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ యొక్క మహోన్నత కార్యక్రమంకి మన అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా మన గంగులయ్య గారిని నియమించడం జరిగింది. ఒక పార్లమెంట్ కి సమన్వయకర్తగా నియమిస్తే ఎవరినో కొత్త వాళ్ళు నియమిస్తే మనకు కొంచెం టెన్షన్ భయం ఉండేది. నిజం చెప్పాలంటే ఒక సమన్వయకర్త వస్తానంటే మనం భయంతో వణుకుతూ అతని దగ్గరికి ఎలాగెళ్ళాలని ఒక భయంతో మనకు ఉండేది. కానీ
2019లోనే ఆయన మనకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ గారు మన అరకు పార్లమెంట్ కి ఎంపీగా. కాబట్టి ఆయనతో మన అందరికి కూడా తత్సంబంధాలు ఉన్నాయి. ఈ పాలకొండ నియోజకవర్గం కానీ కురపనకు కానీ మరి జిల్లాల పునఃవ్యవస్థీకరణపై ఎమ్మెల్సీలో అడిగిన ప్రశ్నలకు శుక్రవారం శాసనమండలిలో సమాధానం ఇచ్చిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రస్తుతం జిల్లాల పునర్నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవని తెలిపిన మంత్రి బాపట్ల, చీరాల మరియు రేపల్లె అనే 3 రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం బాపట్ల జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన వచ్చిందన్న మంత్రి. అదేవిధంగా మడకసిరిను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారన్న మంత్రి అనగాని. అధ్యక్ష, విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష మనకు 13 జిల్లాలతో ఉండింది అధ్యక్ష. తర్వాత ఏదైతే 2022లో వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అశాస్త్రీయంగా ఎవరికి చర్చించకుండా ఈవెన్ క్యాబినెట్ ఏదైతే జనవరి 21 జరిగినటువంటి క్యాబినెట్లో కూడా చర్చించకుండా జనవరి 25న హుటాహుటిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అప్పుడు ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, పీఆర్సీ మీద గొడవలు అవుతా ఉన్నాయి, ఆశా వర్కర్ రోడ్లు ఎక్కారు, అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారంగా అంత స్పీడ్గా వాళ్ళు ఈ యొక్క విభజన చేయడం జరిగిన అధ్యక్ష. తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష. ఈ ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మధ్య చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ ప్రజాప్రతినిధులతో మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మొత్తంగా ఈ ఏర్పాటుతో ప్రతిపాదన కూడా అంటే ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళముగా ఉండింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన్యం జిల్లాలో, రాజంపేట జిల్లాలో, అన్నమయ్య దగ్గర, అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష ముందుగానే తెలుసు మనకి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆ అల్లర్లని వాళ్ళు కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. కనీసం ఇప్పుడు పెద్దలు దుబారపు రామారావు చెప్పినట్టుగా 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి. అలాంటి వారిలో కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేసేటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడకశీర ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ 2 కూడా కలెక్టర్లు పాజిటివ్గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మెగనూరు, ఉదయగిరి కూడా వారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం అయితే అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాలు, చెల్లూరు గ్రామంలో టూకేరన్. వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన. మరణంపై నిపుణుల బృందంతో విచారణ మొదలు. హంద్రీనీవాను వెడల్పు చేయడంతోనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుంది. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి స్పష్టం. ఏలేశ్వరంలో కాకినాడ జిల్లా నేషనల్ మజూర్ యూనిట్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం. సస్పెండ్ చేసిన డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.